రేటు ఎన్టీవీ ఆఫీస్కి పోలీసులు వెళ్లారు. అక్కడ సోదాలు కొనసాగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ యాసర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా. యాసర్ చెప్పండి, మొత్తానికి మరొకసారి ఎన్టీవీ ఆఫీస్కి పోలీసులు వచ్చి సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎన్టీవీ ఆఫీస్ లో మరొకసారి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వచ్చిన పోలీసులకు ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి రావడాన్ని ఎన్టీవీ ఉద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు తప్పుపట్టాయి. అదే ఆధారంగా తీసుకుని పోలీసులు మరోసారి ఎన్టీవీ ఆఫీసులోకి పోలీసు అధికారులు వెళ్లారు, సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు వార్తలకు సంబంధించిన సర్వర్ రూమ్ ఎక్కడుంది, అసలు వార్త ఎటు నుంచి ప్లే అయింది అనే దానిపై ప్రధానంగా అయితే చర్చిస్తున్నారు. పోలీసులతో పాటు భారీగా ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. అటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇక్కడ ఎన్టీవీ ఆఫీస్ వద్దకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అక్రమ జర్నలిస్ట్ అరెస్ట్ చేయడాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు ఎన్టీవీ ఆఫీస్ సోదాలు కూడా చేస్తున్నాయి. ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ ఆఫీస్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది. మరోవైపు మళ్ళీ ఇప్పుడు ఎన్టీవీ ఆఫీస్ మళ్ళీ పోలీసులు వచ్చారు. ఎన్టీవీ ఆఫీస్ లో ప్రాంతంలో సర్వర్ రూమ్ తో పాటు డెస్క్ తదితర ప్రాంతాల్లో పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి మఫ్టీ పోలీసులు అయితే ఎన్టీవీ ఆఫీస్ లో ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎన్టీవీ ఆఫీస్ పోలీసులు రావడాన్ని ఎన్టీవీకి సంబంధించిన ఉద్యోగులు తప్పుపడుతున్నారు. అసలు ఎన్టీవీకి సంబంధించిన ఉద్యోగులు భయభ్రాంతులకు గురి చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లారు. ఇంతకు ముందు అదే చొచ్చుకెళ్లడాన్ని ప్రధానంగా ఎన్టీవీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. భయభ్రాంతులకు గురి చేయడం ఏంటి, అసలు జరిగింది ఏంటి, ఇలా అక్రమంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా కనపడుతుంది. సురేష్, నోటీసులు ఇచ్చి ఇలా సెర్చ్ చేయాలని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించిందని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఆ రకంగా ఎందుకు నోటీసులు ఇవ్వకుండా ఇలా ఇష్టానుసారంగా వచ్చి ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకోవాలి. ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే పోలీసులు వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతోని ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా అయితే పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ లోకి వచ్చారు. సర్చ్ వారెంట్ లేకుండా అక్కడ ఎన్టీవీ ఆఫీస్ సంబంధించిన సెక్యూరిటీని బెదిరించి లోపలికి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎన్టీవీ ఆఫీస్ లో ఉద్యోగాలు పనిచేస్తున్న ఉద్యోగులను బెదిరించారు. అసలు దానికి వార్తలకు సంబంధించి సీడీ ఉందా, అసలు సర్వర్ రూమ్ ఎక్కడుంది, ఎడిటర్ రూమ్ ఎక్కడుందని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఒక్కసారిగా ఎన్టీవీ ఉద్యోగులు ఏదైతే పోలీసులపై తిరగబడ్డారు. అసలు ఎలాంటి ఆధారం లేకుండా మీరు లోపలికి ఎలా వచ్చారని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు మరోసారి బయటికి వెళ్ళిపోయి మరొకసారి ఇప్పుడు మళ్ళీ కాసేపటి క్రితం మళ్ళీ ఎన్టీవీ నోటీస్ సర్చ్ వారెంట్ మళ్ళీ వచ్చినట్లు తెలుస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సురేష్, సార్, అంటే ముందు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చారు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ వచ్చారు, అసలు ఏమేమి అడుగుతున్నారు, అసలు ఏంటి అసలు విషయాలు ఏంటి? అంటే ఇంతకు ముందు సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు అయితే లోపలికి రావడాన్ని అయితే ఇటు జర్నలిస్టులు కావచ్చు, అటు ఆఫీసు ఎన్టీవీ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు పోలీసు వాళ్ళకి ప్రశ్నించారు. ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా మేము ఆఫీసులకు ఎలా అడుగు పెడతారని ప్రధానంగా అడ్డుకున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున అయితే ఎన్టీవీ ఉద్యోగులు ఆందోళన చేశారు. మాకు అక్రమంగా మా ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటి, అర్ధరాత్రి సంక్రాంతి పండుగ వేళ అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రధానంగా నిలదీశారు. అటు ఎన్టీవీ ఉద్యోగులకు అటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ప్రధానంగా మద్దతు తెలిపాయి. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రధానంగా ఖండించాయి. దీంతో పోలీసులు మళ్ళొకసారి సర్చ్ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ మేము నోటీసులు ఇస్తాము, నోటీసులు ఇచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయిన మళ్ళీ 2 గంటల్లో మళ్ళీ పోలీసులు అయితే ఎన్టీవీ ఆఫీస్కి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సర్చ్ వారెంట్ లేకుండా మీరు ఎలా వచ్చారని ఎన్టీవీ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి అటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఇప్పుడు కాసేపటి పోలీసులు మళ్ళా ఏదో పేపర్ పట్టుకొచ్చి మఫ్టీలో ఉన్న పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ లోపలికి ప్రధానంగా వెళ్ళారు. లోపల సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ కనపడుతుంది. సురేష్, ఓకే, సార్, థ్యాంక్ యూ. పంపిస్తాను సార్. వచ్చింది సార్, బయట